నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది సోమవారం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు పనిచేస్తారు. సాయంత్రం వచ్చిందంటే వీకెండ్ పార్టీలకు లేదంటే వీకెండ్ ట్రిప్పులకు వెళ్లే పరిస్థితి. వారు హైదరాబాద్లో ఉన్నా బెంగళూరులో ఉన్నా ఇలానే సాగుతుంటుంది. అచ్చం ఐటీ ఉద్యోగుల మాదిరి కనిపిస్తోంది ఏపీ పాలకుల తీరు చూస్తుంటే. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు రాష్ట్ర మంత్రి లోకేష్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు వీకెండ్ వేళ విజయవాడలో ఉండే కన్నా హైదరాబాద్లో ఉంటున్నారన్న విమర్శ అంతకంతకు ఎక్కువవుతోంది. ప్రభుత్వానికి అన్నీ తామైన వారు వీకెండ్ వేళ హైదరాబాద్కు వెళ్లే బదులు వారి ఫ్యామిలీ మెంబర్లే విజయవాడ వచ్చేలా ఏర్పాట్లు ఎందుకు చేసుకోకూడదన్న మాట వినిపిస్తోంది. ఇక ముఖ్యమంత్రి షెడ్యూల్ అంటే దాదాపుగా ప్రత్యేక విమానాన్ని వినియోగించాల్సిందే. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ప్రత్యేక విమానాన్ని వినియోగిస్తుంటారు. ఏపీ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత వీరి వీకెండ్ ట్రిప్స్ చిట్టా బయటకు తీస్తే ఇంతలా ప్రయాణించారా అని అనుకోకుండా ఉండలేరు. వీకెండ్తో పాటు విడిగా పలు సందర్భాల్లో హైదరాబాద్కు వెళ్లిన లెక్కల చిట్టాను ఓపెన్ చేస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు వెళ్లే పెద్ద మనుషుల జాబితాలో ముందుంటారు. ఇక ఏపీలో ప్రభుత్వం కొలువు తీరిన తరువాత ఇప్పటి వరకు ఆయన 104 సార్లు హైదరాబాద్కు వెళ్లి రావడం జరిగింది. ఆ తరువాతి స్థానంలో ఏపీ మంత్రి లోకేష్ నిలుస్తారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు లోకేష్ 83 సార్లు హైదరాబాద్ వెళ్ళొచ్చారు. మూడో స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలుస్తారు. సీఎం అయ్యాక ఇప్పటి వరకు ఆయన గన్నవరం నుంచి హైదరాబాద్కు 80 సార్లు ప్రయాణించారు. ఈ ముగ్గురు తమ హైదరాబాద్ పర్యటనకు ఎక్కువగా ప్రత్యేక విమానాన్ని వినియోగిస్తుంటారు. వీకెండ్ వేళ వేరే ప్రాంతాలకు వెళ్ళొద్దని కాదు, ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి వారం మొత్తం పనిచేసినా చేయాల్సిన పనులు, చేపట్టాల్సిన సమావేశాలు బోలెడుంటాయి. అలా అని ఆదివారాల్లో పని చేయాలని చెప్పట్లేదు. కానీ వీలైనంతగా రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ముఖ్య నేతలు ఉండడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక కుటుంబాలు హైదరాబాద్లో, పాలకులు విజయవాడలో ఉన్నంత కాలం షటిల్ సర్వీస్ మాదిరి పక్క రాష్ట్రానికి వెళ్లి రావడం తప్పదని చెప్పాలి. ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠ నుంచి దిగిపోయిన తరువాత హైదరాబాద్ మొహం చూడలేదు. ఆంధ్రాలో ఉన్నారా అంటే తప్పులో కాలేసినట్లే. ఆయన ఏకంగా శాశ్వత నివాసం బెంగళూరు ఎలహంకకు మార్చేశారు. శవాల పలకరింపులకు మాత్రం బెంగళూరు నుంచి వాలిపోతున్నారు. ఇక హైదరాబాద్ సిఐడి కోర్టుకు విధిలేని పరిస్థితుల్లో హాజరైన జగన్ అధికారం పోయిన తరువాత హైదరాబాద్లో గురువారం మొదటిసారి అడుగుపెట్టారు. ఇక జగన్ కూడా ప్రతి వారం కోర్టుకు హాజరు కావాల్సిందే కాబట్టి ఇక నుంచి జగన్ కూడా వారానికి ఒకసారి హైదరాబాద్ విజిటింగ్ తప్పనిసరి.